ఇక ఇదే అంశానికి సంబంధించి అనంతపురంలో పరిస్థితుల గురించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి యోగానంద్ అందిస్తారు. యోగానంద్, వైసీపీ టీడీపీ పరిస్థితి అనంతపురంలో ఏ విధంగా ఉంది? రాజకీయాలు పూర్తిగా ఆసక్తికరంగా మారాయి. ఇన్నాళ్ళు టికెట్ ఉన్ననాళ్ళు, భరోసా ఉన్ననాళ్ళు మా నాయకుడు సూర్యుడు ధీరుడు అంటూ పొగిడే నేతలే ఇప్పుడు మా నాయకుడు గొంతు కోశాడు. ముఖ్యంగా రాయదుర్గం ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి గత 15 ఏళ్లుగా జగన్కు నమ్మిన బంటూ అత్యంత సన్నిహిత వ్యక్తిగా ఉన్నాడు. ఈ వ్యక్తి కూడా చివరికి జగన్ నా గొంతు కోశాడు అంటూ తాడేపల్లి ప్యాలెస్కు దండం పెట్టి సెల్యూట్ చేసి మరీ వెనక్కి వచ్చే సంగతి చూసినాం మనం. అంటే చూద్దాం, దాదాపు ఏ నాయకుడు అయితే మా ఇన్నాళ్ళు పొగిడారో ఆ నాయకుడు టికెట్ ఇవ్వకుంటే కూడా పూర్తిగా తిడుతున్న పరిస్థితి. ముఖ్యంగా అనంతపురం జిల్లాలో ఇప్పటికే 3 టికెట్లు మార్పు చేయడం తెలుస్తుంది. ముఖ్యంగా అఫీషియల్గా రాయదుర్గం రాకపోయినా సరే రాయదుర్గం ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి ఇప్పటికే పార్టీకి రాజీనామా చేస్తున్నాడని ప్రకటించాడు. అదేవిధంగా నేను కళ్యాణదుర్గంలో కానీ రాయదుర్గంలో 2 చోట్ల కూడా నేను నా భార్య పోటీ చేస్తామంటూ ప్రకటించాడు. ఇప్పుడు కదిరి ఎమ్మెల్యే సిద్ధారెడ్డికి కూడా టికెట్ లేదంటూ కూడా ఆయన స్థానంలో మక్బూల్ బాషా కేటాయించారు. హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్ కూడా మొండి చేయి చూపించి ఆయన ప్లేస్లో జే శాంత తీసుకొచ్చారు. అంటే దాదాపు ఉమ్మడి అనంతపురం జిల్లా వ్యాప్తంగా 8 నుంచి 10 స్థానాలు వైసీపీ మారేట్టు ఉన్నాయంటూ కూడా ప్రచారం జరుగుతుంది. అందులో ముఖ్యంగా పుట్టపర్తి, సింగరమల, మడకశిర, రాయదుర్గం తాళ్ళ లిస్టులో ఖచ్చితంగా ఉంటాయి అంటూ కూడా వార్తలు వస్తున్నాయి. ఆ తర్వాత లిస్టు అనంతపురం అర్బన్ రాప్తాడుకు ఉండే అవకాశం ఉంది అంటూ కూడా వార్తలు వస్తూ ఉన్నాయి. ముఖ్యంగా సర్వేల ప్రామాణికంగా, సామాజిక వర్గాల ప్రామాణికంగా కూడా ఈ తెలుస్తుంది. ఈ విధంగా వైసీపీలో టీడీపీలో కూడా అదే స్థాయిలో గ్రూపు రాజకీయాలు కూడా ఉన్నట్టు తెలుస్తుంది. ముఖ్యంగా మనం చూసుకుంటే రాప్తాడు కాకుండా ధర్మవరం, పెనుగొండ, మడకశిర, సింగరమల ఈ ప్రాంతాల్లో పూర్తిగా కూడా గ్రూపు రాజకీయాల్లో టీడీపీ కూడా కొట్టుమిట్టాడుతుంది. ముఖ్యంగా ధర్మవరం చూసుకుంటే పరిటాల శ్రీరామ్ బీజేపీ నేత వరదాపురం సూరి టీడీపీలో వచ్చి టికెట్ తీసుకుంటారంటూ కూడా వార్తలు వస్తూ ఉన్నాయి. అక్కడ ఆ ఫైట్ జరుగుతుంటే సింగరమలలో శ్రావణి, ఎంఎస్ రాజు, సాగే శైలజానాథ్ ముగ్గురు కూడా మూడు వర్గాలుగా విడిపోయి టికెట్ కోసం ఎవరి ప్రయత్నాలు వారు ఉన్నారు. ముఖ్యంగా శైలజానాథ్ ఎక్కువ అవకాశాలు ఉన్నాయంటూ కూడా వార్తలు వస్తూ ఉన్నాయి. ఆయన సీనియర్ నాయకుడు అవ్వడం, కాంగ్రెస్ పార్టీ నుంచి ఆయన సీనియర్ నాయకుడు, ఇంతకుముందు పీసీసీ చీఫ్గా కూడా పనిచేశాడు. ఆ ప్రాంతంలో ఎక్కువగా ఆయన సంబంధ బాంధవ్యాలు ఉన్నాయి కాబట్టి ఆయన ఎక్కువ వచ్చే అవకాశం ఉన్నట్టు వార్తలు వస్తున్నాయి. మరో మడకశిర కూడా తీసుకుంటే మడకశిరలో కూడా సీనియర్ నేత తిప్పేస్వామి అలాగే మాజీ ఎమ్మెల్యే మసాలా ఈరన్న మధ్య కూడా పూర్తిగా గ్రూపు తగాదాలు ఉన్నాయి. ఏ పార్టీ తీసుకున్నా ఆ పార్టీ ఈ పార్టీ లేకుండా 2 పార్టీలు ప్రధానమైన అధికార ప్రతిపక్షాల మధ్య పూర్తిగా కూడా గ్రూపు రాజకీయాలతో కొట్టుమిట్టాడుతూ ఉంది. ముఖ్యంగా టికెట్ ఇవ్వకుంటే మాత్రం ఎటువంటి పరిస్థితుల్లో కూడా మేము పార్టీకి రాజీనామా చేస్తాం, లేదంటే వేరే పార్టీలు చేరుతామంటూ కూడా కాపు రామచంద్రారెడ్డి ప్రకటించాడు. ఏ పార్టీ టికెట్ వేస్తే ఆ పార్టీ నుంచి పోటీ చేస్తాము, లేదంటే ఇండిపెండెంట్ గా కూడా పోటీ చేస్తామంటూ కూడా రాయదుర్గం ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి నిన్న తాడేపల్లిలో ప్రకటించాడు. దాన్ని చూసుకుంటే మొత్తంగా కూడా కాపు రామచంద్రారెడ్డి కాంగ్రెస్ పార్టీ నుంచి వచ్చే అవకాశం ఉంది. షర్మిల నాయకత్వంలో ముఖ్యంగా ఈ కాపు రామచంద్రారెడ్డి వైఎస్ ఫ్యామిలీకి నమ్మిన బంటుగా ఉండేవాడు. అయితే షర్మిల కానీ జగన్ కూడా ఇద్దరిని కూడా ఈక్వల్ గా చూసేవాడు. ఇప్పుడు ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ ద్వారా పోటీ చేసే అవకాశం ఉంది అంటూ కూడా వార్తలు వస్తున్నాయి. 2 టికెట్లు కళ్యాణదుర్గంలో తన భార్యని లేదా తనను కానీ, అటు రాయదుర్గంలో తను కానీ తన భార్య కానీ ఏదో ఒక చోట ఇద్దరు కూడా పోటీ ఉండే అవకాశం ఉందని కూడా వార్తలు వస్తూ ఉన్నాయి. ముఖ్యంగా ఉరవకొండలో కూడా ఇదే పరిస్థితి ఉంది. ఉరవకొండలో మాజీ ఎమ్మెల్సీ వై శివరామరెడ్డి, మాజీ ఎమ్మెల్యే ప్రస్తుతం ఎమ్మెల్సీ విశ్వేశ్వరరెడ్డి మధ్య వర్గాల మధ్య తీవ్ర పోటీ ఉంది. టికెట్ కోసం నువ్వా నేను అంటూ కూడా పోటీ పడుతున్నారు. ఇటు గుంతకల్లో కూడా అదే పరిస్థితి ఉంది. గుంతకల్లో ఇప్పటికే గుంతకల్ ఎమ్మెల్యే ఫ్యామిలీలో దాదాపు 5 మంది కూడా పదవి ఇచ్చారు. ఇటు ఆలూరు, గుంతకల్లు, ఆదోని ఈ ఎమ్మెల్యేలంతా కూడా వీల్ ఫ్యామిలీకి సంబంధించిన వాళ్ళే. మరొకసారి మాకే టికెట్ కావాలంటూ కూడా పెద్ద ఎత్తున కూడా ఆయన లాబింగ్ మొదలుపెట్టాడు. మా ఫ్యామిలీ నాకు కానీ నా కూతురు నైరుతి రెడ్డి కూడా ఇవ్వాలంటూ కూడా పెద్ద ఎత్తున ఆయన కూడా లాబింగ్ మొదలుపెట్టాడు. కేవలం ఇప్పుడు చూసుకుంటే వైసీపీలో 3 నియోజకవర్గం మాత్రమే మనకు టికెట్ ఉన్నట్టు తెలుస్తుంది. తాడిపత్రి, ధర్మవరం ఈ 2 పూర్తిగా టికెట్ కేవలం ఈ 2 ఉన్నట్టు కూడా తెలుస్తుంది. మిగతా అన్ని కూడా కన్ఫర్మ్ కానట్టే ఉన్నాయి. ఇప్పటి వరకు కూడా ఈ 2 ప్రాంతాలు మాత్రమే బాబాయ్ అబ్బాయి వీళ్ళిద్దరూ మాత్రమే టికెట్స్ కన్ఫర్మ్ అయ్యేట్టు తెలుస్తుంది. మిగతా అంతా కూడా ఎవరికి టికెట్ కన్ఫర్మ్ కాలేదు అన్న వార్తలు కూడా వస్తున్నాయి. పుట్టపర్తిలో చూసుకుంటే ఇప్పటికే వైసీపీ ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి పైన అవినీతి ఆరోపణలు అనేకం ఉన్నాయి. 980 కోట్లు బ్యాంకులు ఎగ్గొట్టడం ఆరోపణలు కూడా ఉన్నాయి. దీనిపై బ్యాంకు కూడా కెనరా బ్యాంకు నోటీసు కూడా పంపించింది. న్యాసులు వేలం వేస్తామంటూ కూడా ప్రకటించింది. అదేవిధంగా అక్కడ గ్రూప్ రాజకీయాలు ఏవైతే ఉన్నాయో విద్యా సంస్థల చైర్మన్ సోమశేఖర్ రెడ్డి, ఇంతకుముందు మాజీ ఎమ్మెల్యే కొడుకు పాముదుర్తి రజిత్ రెడ్డి కూడా పోటీలో ఉన్నాడు. ఇది హిందూపురంలో చూసుకుంటే 4 గ్రూపులు ఉన్నాయి. అక్కడ కూడా అంటే ప్రస్తుతం ఇన్ఛార్జ్ దీపిక, మాజీ ఇన్ఛార్జ్ ఇక్బాల్, అలాగే ఇంతకుముందు వైసీపీ తరఫున పోటీ చేసి ఓడిపోయిన నవీన్ నిచ్చల్, దివంగత నేత చౌలు రామకృష్ణారెడ్డి అక్కడ కూడా 4 వర్గాలు ఉన్నాయి. ఇప్పుడు కేవలం పెనుగొండ మాత్రమే కన్ఫర్మ్ అయింది. సత్సాయి జిల్లాలో ఉషాశ్రీ చరణ్కు కన్ఫర్మ్ అయింది. ఆమె కూడా అక్కడ కత్తిమీద సాములాగే ఉన్నట్టు ఉన్న పరిస్థితి. ముఖ్యంగా సీనియర్ నేతలు కలుపుకొని వెళ్ళడం ఆమెకు నిజంగా ఎలా ఉంటుంది అనేది కూడా పరిస్థితి చూసాం మనం. ఇవాళ ఆమె పెనుగొండకు వెళ్ళి బాధ్యత కూడా తీసుకున్నారు. పార్టీ మాత్రం ముందు చూస్తే మాత్రం ఆమె కూడా చాలా ఇబ్బంది పడే అవకాశం ఉంది. ఇంకా అనంతపురం అర్బన్ చూసుకుంటే ఈ అందరికీ కూడా అనంతపురం అర్బన్ అనేది ఆయుపట్టు మధ్య ఉంటుంది. అన్ని పార్టీల నాయకులు అన్ని లాబింగ్లు ఇక్కడ పనిచేస్తూ
ఉంటాయి. అనంతపురం అర్బన్లో వైసీపీలో కూడా 4 గ్రూపులు ఉన్నట్టు మనకు తెలుస్తుంది. ఖచ్చితంగా మనం చూడొచ్చు. ప్రస్తుతం ఎమ్మెల్యే అనంత వెంకటరామరెడ్డి, మాజీ ఎమ్మెల్యే గురునాథ్ రెడ్డి, బలిజ సమాజ వర్గానికి చెందిన మహార్గు శ్రీనివాస్, ముస్లిం మైనార్టీ వర్గానికి చెందిన నదీ మహమ్మద్, ఈ నలుగురు కూడా తీవ్ర స్థాయిలో టికెట్ కోసం పోటీ పడుతున్నారు. ఇంకా వీరిలో ఎక్కువగా కూడా బలిజ వర్గానికి చెందిన మహార్ శ్రీనివాస్కు టికెట్ ఇచ్చే అవకాశం ఉందంటూ కూడా వార్తలు వస్తూ ఉన్నాయి. ఎందుకంటే అనంతపురంలో ఒక బలిజకు ఒక స్థానం కేటాయించడం వైసీపీకి ఎప్పటి నుంచి వస్తున్న అనవాయితీ ఉంది. గత ఎన్నికల్లో ఆ సీటు ఇవ్వకపోవడం ఈసారి ఖచ్చితంగా అనంతపురం అర్బన్లో వైసీపీకి నుంచి మహార్ శ్రీనివాస్కి ఎక్కువగా వచ్చే అవకాశం ఉంది. ఆయన కూడా బల ప్రదర్శనకు కూడా దిగాడు. జగన్ పుట్టినరోజు నాడు భారీ ఎత్తున బైక్ ర్యాలీ కూడా సొంతంగా చేసుకున్నాడు. అంటే ఇవన్నీ పరిణామాలు చూస్తుంటే కూడా ఉమ్మడి అనంతపురం జిల్లా వ్యాప్తంగా పూర్తిగా రాజకీయాలు కూడా ఆసక్తికరంగా ఇంట్రెస్టింగ్గా మారని చెప్పొచ్చు. ఏ పార్టీ కూడా ఈ పార్టీ అవ్వడం లేకుండా అన్ని పార్టీలు కూడా గ్రూప్ రాజకీయాలు లేదా టికెట్ ఇవ్వకుంటే పార్టీ మారే అవకాశం ఉంది అంటూ కూడా వార్తలు వస్తూ ఉన్నాయి. ఇప్పటికే సిద్ధారెడ్డి పూర్తిగా ఈ విషయంలో మౌనంగా ఉన్నాడు. ఆయన కూడా కాంగ్రెస్ పార్టీ వైపు వెళ్లే అవకాశం ఉందంటూ కూడా వార్తలు వస్తూ ఉన్నాయి. గోరంట మాధవ్ బయట పడకపోయినప్పటికీ ఆఫ్ ద రికార్డు కూడా ఆయన కూడా అధిష్టానంపై చిరుతికి వస్తున్నట్టు కూడా అనేక సార్లు ఆయన బహిరంగంగా వ్యాఖ్యానించకపోయినా లోపల మాత్రం ఆయన కూడా రగిలిపోతున్నట్టు తెలుస్తోంది. అన్ని విషయాల్లో కూడా మాకు అధిష్టానం అన్యాయం చేసినట్టు కాపు రామచంద్రారెడ్డి నిన్న బిగ్ టీవీతో నాతో కూడా మాట్లాడుతూ కూడా ఆయన చెప్పడం జరిగింది. నాకు ఎవరికి న్యాయం జరగలేదు, అక్కడ అందరికీ అన్యాయం జరిగింది. కాబట్టి ఖచ్చితంగా ఇండిపెండెంట్గా నీ పోటీలో ఉంటారని కూడా ఆయన సంకేతాలు పంపాడు. ఆయన సంకేతాలు అందుకొని కాంగ్రెస్ పార్టీ అవకాశం ఇస్తుందా లేదంటే కూడా ఎప్పుడు విమర్శించే కళా శ్రీనివాసులు ఇవాళ ప్రెస్ మీట్ పెట్టి కళా శ్రీనివాసు రాయదుర్గంలో ఒక మాట కూడా అనకపోవడం కూడా ఈ వార్తలకు తావిస్తుంది. టీడీపీలో కూడా వచ్చే అవకాశం ఉందంటూ కూడా ఆయన కొన్ని ఇండికేషన్స్ వస్తూ ఉన్నాయి. ఎందుకంటే కళా శ్రీనివాసులు ఎప్పుడు ప్రెస్ మీట్ పెట్టా కూడా రాయదుర్గం ఎమ్మెల్యే తీవ్రస్థాయి విమర్శించేవాడు, అవినీతి ఆరోపణలు చేసేవాడు, దద్దమ్మ చవటాన్ని తిట్టేవాడు. ఈ రోజు మా ప్రెస్ మీట్ పెట్టి ఆ అంశం ఎక్కడా కూడా లేకుండా జాగ్రత్త పడ్డాడు. అది కూడా మంచి వాళ్ళు మా పార్టీ లేకుంటే రావచ్చు కూడా అంటూ ఓపెన్ ఆఫర్ కూడా ఇవ్వడంతో టీడీపీలో కూడా వెళ్ళే అవకాశం ఉన్నాయంటూ వార్తలు వస్తున్నాయి. రెడ్డి శ్రీ రైట్, థ్యాంక్ యూ యోగానంద్.